ఐదు పంపు 3 ఫేజ్ కనెక్షన్, ఆరో ప్లాంట్ 3 ఫేజ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాం చూడండి. ఈ క్లాంప్ ఓపెన్ చేయండి. దీని లోపల వైరింగ్ కనెక్షన్ ఉంటుంది. రెడ్ వైరు, ఎల్లో వైరు, బ్లాక్ వైరు. మనం కనెక్షన్ ఇవ్వాల్సింది ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ ఇవ్వాలి. ఇది రెడ్ వైరు, ఎల్లో వైరు, బ్లాక్ వైరు, ఈ 3 వైర్లు ఉంటాయి. 3 వైర్ల కనెక్షన్ ఇచ్చి దాని తర్వాత ప్యానల్ బోర్డుకి అదే వైర్ తీసుకువెళ్ళి ఇక్కడ 5, 6, 7. 5 వచ్చి రెడ్ కనెక్షన్ ఇవ్వండి, 6 వచ్చి ఎల్లో కనెక్షన్ ఇవ్వండి, 7 వచ్చి బ్లాక్ కనెక్షన్ ఇవ్వండి. అంతే. ఆరో ప్లాంట్ 2000 ప్లాంట్ సిస్టమ్ కిట్ 40 mm కిట్ తీసుకోవాలా. దాని తర్వాత జంబో హౌసింగ్ 1.5 రెండు తీసుకోవాలి. దాని తర్వాత హై ప్రెషర్ పంపు, దాని తర్వాత మెమరీ హౌసింగ్, ఓకేనా. దాని తర్వాత మనం తీసుకోవాల్సింది కంట్రోల్ ప్యానల్ బోర్డు. ఇది కంట్రోల్ ప్యానల్ బోర్డు. దాని తర్వాత ఇవి ఫ్లో మీటర్లు, వేస్టేజ్ వాటర్ ఎంత వస్తున్నాయి, ప్యూరిఫై వాటర్ ఎంత వస్తున్నాయి, ఇది మెజర్మెంట్ చూపిస్తాయి అన్నమాట. పర్వాలకి ఈ లీటర్ల, 2000 లీటర్ల, 3000 లీటర్ల, ఇది ఫ్లో మీటర్లు మెజర్మెంట్ ఉంది. ఇది ప్రెజర్ గేజ్ రాయండి. ఈ ప్రెజర్ గేజ్ రాయంటే హై ప్రెజర్ పంపు ఎంత ప్రెజర్ పోతుంది, హై ప్రెజర్ పంపు రావట్ పంపు ఎంత ప్రెజర్ పోతుంది, ఇదంతా మొత్తం సిస్టమ్ ఇది చూపిస్తారు. ఇది హై ప్రెజర్, ఇది వేస్టేజ్ వాటర్, ప్యూరిఫై రావట్ కనెక్షన్, ఇదంతా కనెక్షన్ అయ్యి ఇక్కడ మనం గేట్ వాళ్ళు ఇచ్చాం. ఈ గేట్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది ఇలా అడ్జస్ట్మెంట్ చేసామంటే ప్యూరిఫై వాటర్ వస్తాయి, వేస్టేజ్ వాటర్ కొంచెం తక్కువ అవుతాయి. మనకి ఎంత కావాలన్నా 2000 లీటర్ ప్లాంట్ అయితే 2000 లీటర్ ఎంత పెట్టాలి, 1800, 1900 అలా పెట్టుకోవడానికి ఈ గేట్ వాళ్ళ అడ్జస్ట్మెంట్. ఇలా తిప్పామంటే ప్యూరిఫై వాటర్ ఎక్కువ వస్తాయి, వేస్టేజ్ వాటర్ తక్కువ పోతాయి. ఇది ప్యూరిఫై వాటర్ కనెక్షన్. ఈ ప్యూరిఫై వాటర్ కనెక్షన్ లో నుంచి మనకి ప్యూరిఫై వాటర్ వస్తాయి. ఇది ఇన్పుట్ కనెక్షన్, ఇది అవుట్పుట్ కనెక్షన్. ఇక్కడ నుంచి ట్యాంక్ లేకపోతాయి, ట్యాంక్ లో నుంచి మనం అవుట్పుట్ కనెక్షన్ తీసుకోవచ్చు. ఇది వేస్టేజ్ వాటర్ కనెక్షన్. ఈ వేస్టేజ్ వాటర్ ఏమైందంటే మనం వెదల్కి బ్యాక్ వాష్ యూజ్ చేస్తాం కదా, ఆ బ్యాక్ వాష్ రిల్స్ ఇవన్నీ చేసిన తర్వాత వేస్టేజ్ వాటర్ బయటకు పోవడానికి, మళ్ళీ దాని తర్వాత మొత్తం వేస్టేజ్ వాటర్ ఎట్లా పోవాలంటే దీని నుంచి బయటకు పోతాయి. పోయిన తర్వాత బయట ఈ విధంగా సిస్టమ్ ఉంటుంది.